ఫేస్ రికగ్నిషన్ అంటే ముఖ ఆధారిత పెన్షన్ పంపిణీ. దీనితో సహా 4016 ప్లస్ 6016 పెన్షన్ పెంపుపై ప్రకటన వచ్చిందా అని ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే తదుపరి వీడియోల కోసం, వాటి అప్డేట్ల కోసం ఎప్పటికప్పుడు టచ్లో ఉండడం వల్ల మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలు వేగంగా తెలుస్తాయి కదా. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఫేస్ రికగ్నిషన్ అనే కొత్త విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదుగా తీసుకువచ్చింది. ఎందుకంటే ఫేక్ పెన్షన్లు పొందుతున్న వారిని ఈ పథకం నుండి తీసిపారేయాలని, అలాగే డబ్బును ఆదా చేసుకోవడం వల్ల బడ్జెట్ మిగులు అనేది ఉంటుందని, దానిని ఏది కొత్త ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు, లేదంటే వితంతువులకు, ఇంకా దివ్యాంగులకు, ఇలాంటి వారికి అంటే అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వాలని చూస్తోంది. దీనితో పాటు పెన్షన్ పెంపుపై కూడా ఎప్పటి నుంచో డిమాండ్ అనేది ఉంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల్లో భాగంగా 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా. ఆ 6 గ్యారెంటీల్లో ఒకటైన వృద్ధులకు 4016, అలాగే దివ్యాంగులకు 6016గా నెలకు పెన్షన్ ఇస్తామని అది హామీ ఇచ్చింది. అలా 3 నెలల్లోనే ఇస్తామని చెప్పిన ఇప్పటి వరకు బడ్జెట్ లోటు వల్ల ఇవ్వలేదు. ఏదేమైనా దాదాపుగా ఇంకో 2-3 నెలల వ్యవధి గడిస్తే అంటే 2 సంవత్సరాలకు వెళ్ళిపోతుంది. ఇటువంటి సమయంలో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు అనేవి త్వరలోనే ఉన్నాయి కదా. ఇటువంటి సందర్భంలో దివ్యాంగులు అయితే ఏకంగా రోడ్ల మీదకి ఎక్కారు. అంటే వారి పెన్షన్ను 4016 నుండి ఇచ్చిన హామీ ప్రకారం 6016లకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటే వృద్ధులకు 4016 ఇవ్వాలని, వితంతువులు, ఒంటరి మహిళలు, అలాగే బీడీ, చేనేత, గీత, నేత కార్మికులు, ఇంకా కళాకారులు, అలాగే ఎయిడ్స్ లేదా బోధకాలు, ఎటువంటి రోగాలకైతే పెన్షన్ తీసుకునే అర్హత ఉంటుందో ఆ కేటగిరీలో ఉన్న పెన్షన్దారులు అందరూ తమ పెన్షన్లు 4016లకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారు రోడ్ల మీదకి ఎక్కకపోయినా దివ్యాంగులు మాత్రం ఇప్పటికే మందకృష్ణ మాది ఆధ్వర్యంలో అది రోడ్ల మీద ధర్నాలు చేయడము, మహాగర్జన వంటి సభల ద్వారా వారి డిమాండ్ను తెలియజేస్తున్నారు. ఇటువంటి తరుణంలోనే లోకల్ ఎన్నికలకు వెళ్లే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కొత్త అడుగులు వేస్తోంది. ఫేస్ రికగ్నిషన్తో దాదాపు 30,000కు పైగానే పెన్షన్లను కూడా వేసిన ప్రభుత్వము, అంటే అనర్హుల నుంచి పెన్షన్ను తీసివేసిన ప్రభుత్వము, కొత్తగా అంటే ఆసరా పెన్షన్ల కోసం ఎవరైతే దరఖాస్తులు చేసుకుని ఉండి అత్యంత అర్హులై ఉండి అత్యంత అవసరం మీద ఉన్న వ్యక్తులకు, అంటే వాళ్ళు వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, లేదా ఒంటరి మహిళలు కావచ్చు, ఇంకా ఎయిడ్స్ లేదా బోధకాల వ్యాధిగ్రస్తులు, బీడీ, చేనేత, గీత కార్మికులు కావచ్చు, ఎవరైనా వారికి నెలకు 2016లుగా చేయుత పెన్షన్ కింద ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇంకా దీనితో పాటు వయోవృద్ధులకైతే ఇప్పుడు తీసుకుంటున్న పెన్షన్కు మరింత అంటే అదనంగా 15% పెంపు చేయడము, లేదా ఏకంగా 6016లకు పెంచాలని చూడడము ప్రభుత్వం ఆలోచిస్తోంది. అది కూడా ఈరోజు అంటే ఆగస్టు 15 ఈ రోజు నుండి దాన్ని అమలు చేయాలని చూస్తోంది. ఇలా ఈ రోజు నుంచి అమలైనట్లయితే జూలై నెల తీసుకునే పెన్షన్లు యథావిధిగా ఇప్పుడు వయోవృద్ధులకు 2016 ఉంటాయి. అంటే ఈ ఆగస్టు 31 లోపు వారు పాత పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే తర్వాత నెల అంటే సెప్టెంబర్లో ఈ ఆగస్టు 15వ తేదీ అయిన ఈ రోజున దీన్ని అమలు చేసినట్లయితే వయోవృద్ధులకు అంటే ఆ లెక్క ప్రకారం సెప్టెంబర్ 31 లోపు వారి బ్యాంక్ అకౌంట్లోకి అంటే పెరిగిన ఆసరా పెన్షన్లు అనేవి పడతాయి. ఇక
దివ్యాంగుల డిమాండ్ బలంగా ఉండడం వల్ల మంత్రి సీతక్క కూడా దివ్యాంగులకు అతి త్వరలోనే నెలకు 6,016 అంటే మేము ఇచ్చిన హామీ ప్రకారము వారి పెన్షన్ను పెంచుతామని ఆమె చెప్పడం చేశారు. ఈ ఆగస్టు 31లోపు ఇది జరగాలంటే ముందు జీవో అనేది విడుదల చేయాలి. ఇలా జరిగినట్లయితే దాదాపు సెప్టెంబర్ నెల నుంచి దివ్యాంగులకు 6,016 ఒకవేళ దివ్యాంగులకు పెన్షన్ పెంచినట్లయితే ఆటోమేటిక్గా వృద్ధులు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, ఇంకా అనేక రకాల ఇంతకుముందు చెప్పిన కొన్ని వర్గాలకు నెలకు 4,016గా ఆ నెల అంటే సెప్టెంబర్ నెలలో వారి అకౌంట్లోకి జమ అవుతాయి. ఇక ప్రస్తుతానికైతే దీని గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీడియాతో స్పష్టం చేయడం చేశారు. ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది లేకపోతే నేను రాజీనామా చేస్తానని కూడా ఆయన అన్నారు. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎన్నికలను అత్యంత ప్రాధాన్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని, కొన్ని పథకాలను ఈ ఆగస్టు 15 నుండి అమలు చేస్తామని ఆయన చెప్పారు. కాబట్టి ఈ పెన్షన్ పెంపు అనేది ఈ నెల లేదా ఈ నెల 31 తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో అయినా ఉండొచ్చు. కాబట్టి ఈ సమాచారాన్ని మీరు తెలుసుకొని ఆసరా పెన్షన్లు త్వరలోనే పెరుగుతున్నాయన్న విషయాన్ని మీ తోటి వారికి తెలియజేయండి. అంటే ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే మీరైతే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి ప్రభుత్వ పథకాల వార్తల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్.